డెమోక్రసీ అంటే ఎవరికి వారికి ఒపీనియన్ ఉంటుంది. దాన్ని ఎవరితోనైనా ఎక్కడైనా నిస్సంకోచంగా చెప్పుకోవచ్చు. అందుకని ఒక పేరొందిన సెలబ్రిటీ తనకు పట్టనట్లే వ్యవహరిస్తే మాత్రం అది చట్టబద్ధంగా కరెక్టేమో కానీ నైతికంగా మాత్రం బూతే అని చెప్పాలి. ఈరోజు ఉదయం సడన్గా రజనీకాంత్ దగ్గర నుండి ఒక ట్వీట్ వచ్చిన సంగతి తెలిసిందే. నేను ఎవరికి సపోర్ట్ చేయట్లేదు అంటూ ఆయన ఒక ట్వీట్ వేసి పాడేశారు. అసలే సూపర్ స్టార్ కాబట్టి ఆయన నేను పలానా వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నా అని చెబితే మాత్రం పెద్ద రచ్చ జరుగుతుంది. అందుకే ఆయన తమిళనాట ఆర్కే నగర్లో జరుగుతున్న ఉప ఎన్నికలను ఉద్దేశించి అలా చెప్పుంటారు. కాకపోతే రజనీ వంటి వ్యక్తి ఒక సోషల్ మీడియా ద్వారా అలా చెప్పడం బూతు కదా. న్యాయంగా మీ మనసుకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోండనో లేదంటే మీ శ్రేయస్సు కోసం కష్టపడే శ్రామికుడిని ఎన్నుకోమనో చెప్పాలి కానీ ఇలా నేను ఎవరికి సపోర్ట్ చేయట్లేదు అంటూ ట్వీట్ చేస్తే సూపర్ స్టార్ రేంజ్కు అది సరితూగుతుందా? ఆల్రెడీ వయసు 60 పైనే, రేంజ్ ఏమో సాక్షాత్తు సగం దేవుడు అన్నట్లు జనాలు కొలుస్తుంటారు. అటువంటి ఒక ప్రముఖ సూపర్ స్టార్ కూడా రాజకీయాలను ఇలా చేస్తే బాగుంటుంది అని సూచించాల్సింది పోయి కేవలం చేతులు దులుపుకుంటుంటే ఇన్నేళ్లు మనం చూపించిన అభిమానానికి ఆయన చేసే న్యాయం ఇదేనా అనిపిస్తుంది కదూ. ఏదేమైనా కూడా రజనీ రాజకీయ స్వేచ్ఛ రజనీ ఇష్టం. మనమేం చేస్తాం? నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.